ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథం 37వ అధ్యాయము 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వచనం మనకు ఒక గొప్ప ఆత్మీయ రహస్యాన్ని తెలియజేస్తుంది. దేవుడు ముందుగా మన పరిస్థితులను మార్చమని చెప్పడం లేదు, ముందుగా ఆయనలో సంతోషించమని చెబుతూ ఉన్నాడు. మన జీవితం సవ్యంగా ఉన్నప్పుడే కాదు, సమస్యల మధ్యలో కూడా యెహోవాను బట్టి ఆనందించగలిగితే అదే నిజమైన విశ్వాసం. చాలాసార్లు మనం నా కోరికలు నెరవేరితే నేను దేవునిలో సంతోషిస్తాను అని అనుకుంటాం. కానీ దేవుని వాక్యం చెప్పేది దీనికి విరుద్ధం. ముందుగా యెహోవాను బట్టి సంతోషించుము, అప్పుడు ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. అంటే దేవుడు మన హృదయాన్ని ముందుగా మార్చుతాడు, ఆ తరువాత మన కోరికలను తన చిత్తానికి అనుగుణంగా నెరవేర్చుతాడు. యెహోవాను బట్టి సంతోషించడం అంటే ఆయనను నమ్మడం, ఆయనతో సమయం గడపడం, ఆయన చిత్తానికి లోబడటం. అప్పుడు మన హృదయ వాంఛలు స్వార్థపూరితమైనవిగా కాకుండా దేవుని మహిమకు సంబంధించినవిగా మారతాయి. అలాంటి కోరికలను అనగా వాంఛలను దేవుడు ఎప్పటికీ నిర్లక్ష్యం చేయడు. ఈరోజు మనందరికీ ఒక ఆహ్వానం ఉంది. మన సమస్యల కంటే దేవుని మీద దృష్టి పెట్టుదాం, మన భయాల కంటే ఆయన విశ్వాసాన్ని పట్టుకుందాం, యెహోవాను బట్టి సంతోషించుదాం. అప్పుడు సమయానుసారంగా ఆయన మార్గంలో మన జీవితాలలో అద్భుతమైన నెరవేరటాలను చూస్తాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, నా జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నా మీలోనే సంతోషించుట నాకు నేర్పించుము. నా హృదయాన్ని మీ చిత్తానికి అనుగుణంగా మార్చి మీకు ఇష్టమైన వాంఛలతో నింపుము. మీ మీద నమ్మిక ఉంచి సహనంతో ఎదురు చూడగల కృప నాకు దయచేయము. నా జీవితం ద్వారా మీ నామమునకు మహిమ కలుగునట్లు చేయము. ఈ కొద్ది ప్రార్థనను యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.